ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము. ఫిలిష్తియాకు ప్రతికూలముగా ప్రవచనము. ఐగుప్తురాజు గాజాను ముట్టడింపక ముందు ఫిలిష్తియాను గూర్చి ప్రభువు నాతో ఇట్లనెను, అదిగో ఉత్తర దిక్కున నీళ్లు ఉబుకుచున్నవి, అవి నదివలే పొంగిపారును. అవి దేశమును దానిలోని వస్తుజాలమును నగరములను పౌరులను ముంచివేయును. ప్రజలు ఆర్తనాదము చేయుదురు, నేలమీది నరులెల్లరునూ శోకింతురు. వారు గుర్రముల డెక్కల చప్పుడు విందురు, రథముల ధ్వానమును రథచక్రముల నాదమును ఆలింతురు. తండ్రులు తమ బిడ్డల వైపు తిరిగి చూడరు, వారి చేతులు చచ్చుబడును. ఫిలిష్తియాను నాశనము చేయు సమయము, తూరు సీదోనుల నుండి సాయమందకుండా చేయు కాలమాసన్నమైనది. ప్రభువునైన నేను ఫిలిష్తియాను నాశనము చేయుదును. కఫ్తారు దీపము నుండి వచ్చిన వారిని తెగటార్తును. గాజా పౌరులు శోకమున మునిగిరి, అష్కెలోను ప్రజలు నాశమైరి. ఫిలిష్తియాలో మిగిలినవారు ఇంకా ఎంతకాలము దుఃఖింతురు? ప్రభువు ఖడ్గమా, నీవెంతకాలం మమ్ము నరుకుదువు? నీవు నీ వరలోనికి దూరి అచట విశ్రమింపుమని మీరు పలుకుచున్నారు. కాని నేను దానికి పని ఒప్పచెప్పగా అదెట్లు విశ్రమింపగలదు? అష్కెలోనున సముద్ర తీరమున వసించువారిని శిక్షింపుమని నేను దానికాజ్ఞ ఇచ్చి తిని. 48వ అధ్యాయము. మోవాబునకు ప్రతికూలముగా ప్రవచనము. సర్వశక్తిమంతుడైన ప్రభువు మోవాబును గూర్చి ఇట్లనెను, నెబోకు అనర్థము వాటిల్లినది, అది నాశమైనది. కిర్యతాయిము విరోధులకు చిక్కినది, దాని కోట కూలినది, దాని ప్రజలు గగ్గోలు పడిరి. మోవాబు వైభవము అంతరించినది, శత్రువులు హెష్బోనును జయించిరి. రండు, మోవాబు జాతిని నాశనము చేయదమనెదరు. మద్మేను నేలమట్టమగును, శత్రు సైన్యములు దానిమీదికి దండెత్తుదురు. మాకు వినాశము హింస దాపురించినవి అని హొరోనాయిము ప్రజలు అరచుచున్నారు. మోవాబు ధ్వంసమయ్యను, అందలి పిల్లల ఏడ్పులు ఆలింపుడు. లూహీతునకు ఎక్కిపోవు త్రోవ వెంట ప్రజల దీనాలాపములు ఆలింపుడు. హొరోనాయిమునకు దిగిపోవు మార్గము వెంట ప్రజల శోకాలాపములు వినుడు. వారు, మీరు శీఘ్రమే పారిపొండు, అడవి గాడిదల వలె దౌడు తీయుడని చెప్పుచున్నారు. మోవాబు, నీవు నీ కోటలను సంపదలను నమ్మితివి, కాని శత్రువులిప్పుడు నిన్ను జయింతురు. నీ దేవుడైన కేమోషు తన యాజకులతోనూ అధికారులతోనూ ప్రవాసమునకు పోవును. ఒక్క నగరమును వినాశమును తప్పించుకోజాలదు, లోయయు మైదానమును నాశమగును. ఇది ప్రభువునైన నా వాక్కు. మోవాబునకు సమాధి సిద్ధము చేయుడు, అది త్వరలోనే నాశమగును. దాని నగరములు ఎడారులగును, వానిలో ఇక ఎవరునూ వసింపరు. పూర్ణ హృదయముతో ప్రభు కార్యమును నెరవేర్చనివాడు శాపగ్రస్తుడు అగును. కత్తితో జనులను నరకనివాడు శాపగ్రస్తుడగును. మోవాబు నగరములు నాశమగును. ప్రభువిట్లనెను, మొదటి నుండియు మోవాబు సురక్షితముగా జీవించెను. ఆ దేశము ప్రవాసమును ఎరుగదు. అది ఏకపాత్రమున కుదురుకొనియున్న ద్రాక్ష సారాయము వంటిది. దానిని పాత్ర నుండి పాత్రలోనికి పోయరైరి, కనుక దాని సువాసన అంతరింపలేదు, రుచి చెడిపోలేదు. కాని నేను శత్రువులను పంపు సమయము వచ్చినది. వారు మోవాబును పాత్రము నుండి ద్రాక్ష సారాయమును వలె కుమ్మరింతురు. వారు మోవాబు ద్రాక్షరస పాత్రములను ఖాళీ చేసి వానిని పగులగొట్టుదురు. అప్పుడు ఇశ్రాయేలీయులు తాము నమ్ముకున్న బేతేలు దేవతను చూచి నిరాశ చెందినట్లే మోవాబీయులను తాము కొలుచు కేమోషును చూచి నిరాశ చెందుదురు. మోవాబీయులారా, మేము శూరులమనియు పోరున కాకలు తీరిన యూదులమనియు చెప్పుకోనేలా మోవాబును దాని నగరములను నాశమైనవి. దాని యువజనులలో మెరుగైన వారు కూలిరి. రాజును
సర్వశక్తిగల ప్రభువునైన నా వాక్కిది. మోవాబు త్వరలో కూలును, దాని వినాశము చేరువలోనేయున్నది. మోవాబు దరిదాపులలో నివసించు జనులారా, దాని ప్రశస్తిని ఎరిగిన వారలారా, మీరు ఆ దేశము కొరకు విలపింపుడు. దాని పరిపాలనము ముగిసినదనియు దాని వైభవము అంతరించినదనియు పలుకుడు. దీబోనున వసించుదానా, నీవు గద్దె మీది నుండి దిగివచ్చి క్రింది దుమ్ములో చతికిలపడుము. మోవాబును నాశము చేయువాడు రానే వచ్చెను, అతడు దాని కోటలను కూల్చెను. అరోయేరున వసించుదానా, నీవు త్రోవ పక్కన నిలుచుండి పారిపోవు వారిని ఏమి జరిగినది అడుగుము. వారు మోవాబు కూలి అవమానము చెందినది, మీరు దాని కొరకు విలపింపుడు. మోవాబు పాడుబడినదని అర్నోను నదీ తీరమున వినిపింపుడని చెప్పుదురు. పీఠభూమిలోని హోలోను, యాహాసు, మేఫాతు, దీబోను, నేబో, బెద్దిబ్లతాయిము, కిరియతాయిము, బెద్గాములు, బెత్మేయోను, కెరీయోతు, బోస్రా నగరములు దైవశిక్షకు గురి అయినవి. మోవాబు పురములన్నీయు దైవదండనమునకు గురి అయినవి. ఆ దేశము శక్తి అంతరించినది, దాని బలముడిగినది. ఇది ప్రభువునైన నా వాక్కు. మోవాబు అవమానము చెందును. ప్రభువిట్లు చెప్పెను, మోవాబును త్రాగి మత్తెక్కనిండు, అది నా మీద తిరుగబడెను. అది తన వనమునందే తాను పడిపోయి పొర్లాడుచున్నది. ఎల్లరునూ దానిని చూచి నవ్వుదురు. మోవాబు, నీవు ఇశ్రాయేలీయులను గేలి చేసితివి కదా, వారిని దొంగలతో సమానముగా నించి ఎగతాళి చేసితివి కదా. మోవాబీయులారా, మీరిక నగరములను విడనాడి కొండ శిఖరములలో వసింపుడు. లోయ అంచునగల కొండ కొమ్ములలో గూళ్ళు కట్టుకొను గువ్వల వలె కండు. మోవాబునకు అమితముగా పొగరెక్కినది, దానికి కన్నులు నెత్తికి వచ్చినవి. ఎంత కండకావరము, ఎంత తలబిరుసుతనము! అది తన్ను గూర్చి తానెంత ఘనముగా ఎంచుచున్నది. ప్రభువునైన నాకు దాని గర్వము తెలియును. దాని ప్రగల్భములలో సారము లేదు, దాని విజయములు నిల్చునవి కావు. కావున నేను మోవాబు కొరకును దాని ప్రజలందరి కొరకును విలపింతును. కీర్హేరెసు జనుల కొరకు శోకింతును. నేను యాసేరు ప్రజల కంటెను సిబ్మా ప్రజల కొరకెక్కువగా దుఃఖింతును. సిబ్మా నగరమా, నీ ద్రాక్ష తీగలు మృత సముద్రము గుండా యాసేరు వరకు అల్లుకొనినవి. కాని ఇప్పుడు శత్రువులు వచ్చి నీ వేసవి పంటను, నీ ద్రాక్ష ఫలములను నాశము చేసిరి. సారవంతమైన మోవాబునకు ఇక ఆనందోల్లాసములు లేవు. అచట ద్రాక్ష పండ్లను త్రొక్కించు గానుగల నుండి ద్రాక్ష రసము ఇక ప్రవహింపదు. ద్రాక్ష ఫలములను త్రొక్కించువారు కాని, ఆనందముతో కేకలిడువారు కాని ఇక కనిపింపరు. హెష్బోను, ఎల్ అలేహా ప్రజలు కేకలిడుచున్నారు. వారి కేకలు యాహాసు వరకును వినిపించుచున్నవి. సోవరు ప్రజలును ఆ కేకలను ఆలించుచున్నారు. హొరోనయీము, ఎగ్లాతెలిష్యా ప్రజలను వారి అరపులను ఆలించుచున్నారు. నిమ్రీము నది ఎండిపోయినది. నేను మోవాబీయులు తమ దేవతలకు కొండమీద బలులను దహన బలులను అర్పింపకుండా అడ్డుపడుదును. ఇది ప్రభువునైన నా వాక్కు. నా హృదయము మోవాబు కొరకును కిర్హేరేసు ప్రజల కొరకును శోకించుచున్నది. నా శోకము పిల్లన గురువి మీద పాడు శోకగీతము వలెనున్నది. ఆ ప్రజల సొత్తంతయు నాశమైనది. వారు తలలు గురిగించుకొని గడ్డములు కత్తిరించుకొనిరి. తమ చేతుల మీద గాయములు చేసుకొని గోనెలు తాల్చిరి. మోవాబు మిద్దెల మీదను వీధులలోనూ శోకాలాపములు వినిపించుచున్నవి. నేను మోవాబును ఎవరికి అక్కరకు రాని కొండవలే పగులగొట్టి తిని, మోవాబు ధ్వంసమైనది, మీరు విలపింపుడు. మోవాబు నాశనమై అవమానము పాలైనది. ఇరుగు పొరుగు జాతులు అన్నియూ దానిని చూచి భయపడుచున్నవి. ఇది ప్రభువునైన నా వాక్కు. మోవాబు తప్పించుకోలేదు. ప్రభువిట్లు నడువుచున్నాడు. ఒకానొక జాతి
రెక్కలు విప్పిన గరుడ పక్షి వలె దిగివచ్చి మోవాబు మీద వాలును, దాని నగరములను కోటలను పట్టువడును. ఆ దినమున మోవాబు సైనికులు ప్రసవించెడు స్త్రీ వలె భయపడుదురు. నా మీద తిరుగబడినది కనుక మోవాబు నాశమకును. అది ఇక ఒక జాతిగా మనజాలదు. భీతియు ఉరులును గోతులను మోవాబు కొరకు కాచుకొనియున్నవి. ఇవి ప్రభు పలుకులు. భీతి నుండి తప్పించుకొనినవాడు గోతిలో కూలును. గోతి నుండి బయటికి వచ్చినవాడు ఉరులలో చిక్కుకొనును. ప్రభువు మోవాబును నాశము చేయుటకు కాలమును నిర్ణయించెను. నిస్సహాయులైన శరణాగతులు హెష్బోనున తలదాచుకోగోరుచున్నారు. కాని ఆ నగరమునకు నిప్పంటుకొనినది. సీహోను రాజు ప్రాసాదము తగులబడుచున్నది. యుద్ధప్రియులైన మోవాబీయుల పులిమేరలను కొండ కొమ్ములను అగ్గి మార్చివేసినది. మోవాబునకు అనర్థము వాటిల్లును. కెమోషును కొల్చిన ప్రజలు నాశమగుదురు. వారి పుత్రీపుత్రులను బందీలనుగా కొనిపోయెదరు. కాని రాబోవు దినములలో ప్రభువునైన నేను మోవాబుకు అభ్యుదయమును ఒసగుదును. మోవాబునకు ఈ శిక్షలెల్లా పడును. బిలాపగీతాలు 2వ అధ్యాయము. ప్రభువు సియోనును శిక్షించుట. ప్రభువు ఆగ్రహము చెంది సియోను కుమారిని చీకటిలో ముంచెను. ఆయన ఇశ్రాయేలు వైభవమును నేల మీదికి విసరికొట్టెను. తాను కోపము చెందిన దినమున తన దేవాలయమును కూడా పరిత్యజించెను. ప్రభువు నిర్దయతో యూదాలోని పల్లెలన్నిటినీ నాశం చేసెను. ఆగ్రహముతో యూదా కోటలను కూల్చివేసెను. ఆ రాజ్యమును దాని పాలకులను క్రింద పడద్రోసి అవమానమును ముంచెను. ఆయన ప్రచండ కోపముతో ఇశ్రాయేలు బలమును ధ్వంసము చేసెను. శత్రువు మన మీదికెత్తి వచ్చినప్పుడు తన సహాయమును నిరాకరించెను. మనపై ఆగ్రహము చెంది అగ్గివలే మండి సమస్తమును కాల్చివేసెను. ఆయన శత్రువు వలె విల్లు వంచి మన మీదికి బాణములు గురిపెట్టెను. మనకు ప్రమోదమును గూర్చు వారినందరినీ వధించెను. సియోను కుమారి మీద తన కోపమును నిప్పు వలె కురియించెను. ఆయన పగవాని వలె ఇశ్రాయేలును నాశనము చేసెను. దాని ప్రాసాదములను కోటలను నేలమట్టము చేసెను. యూదా కుమారిని తీవ్ర శోకమున ముంచెను. ఆయన తన నివాస గృహమును తోటలోని గుడిసెని వలె కూల్చివేసెను. భక్త సమాజము క్రోగగు మందిరమును ధ్వంసం చేసెను. సియోను ప్రజలు తమ ఉత్సవ దినములను విశ్రాంతి దినములను విస్మరించున్నట్లు చేసెను. ఉగ్రకోపముతో రాజును యాజకుని త్రోసివేసెను. ప్రభువు తన బలిపీఠమును పరిత్యజించెను. తన దేవాలయమును అసహ్యించుకొనెను. శత్రువుల ఆ దేవాలయ గోడలను కూల్చివేయునట్లు చేసెను. ఉత్సవ దినమున మనము గుడిలో హర్షనాదము చేసినట్లే విరోధుల దేవాలయమున విజయనాదము చేసిరి. ప్రభువు సియోను కుమారి ప్రాకారములు కూలిపోవలనని సంకల్పించుకొనెను. ఆయన వానిని కొలనూలుతో కొలిచి పూర్ణ వినాశమునకు గురి చేసెను. బురుజులు గోడలు శోకించి నేల పొరిగినవి. నగర ద్వారములు కూలి నేలలో దిగబడినవి. వాని అడ్డుగడెలు విరిగిపోయినవి. రాజును అధిపతులను ప్రవాసమునకు పోయిరి. ధర్మశాస్త్రమును బోధించువారు లేరాయను. ప్రవక్తలు ప్రభువు నుండి దర్శనములు బడియజాలరైరి. సియోను వృద్ధులు నేలపై చతికిలపడి మౌనము వహించిరి. గోనె తాల్చి తలపై బూడిద చల్లుకొనిరి. యెరూషలేము యువతులు తలలు నేల మీదికి వంచిరి. ఏడ్చి ఏడ్చి నా కన్నులు మసకలు కమ్మినవి. నా అంతరాత్మ అంగలార్చుచున్నది. నా ప్రజల వినాశమును గాంచి నేను శోకముతో కృంగిపోయి తిని. చిన్నపిల్లలు పసికందులను పురవీధులలో సొమ్మసిల్లి పడిపోగుచున్నారు. వారు తమ తల్లులను చూచి మాకు అన్నపానీయములేవి అని అలమటించుచున్నారు.
గాయపడిన వారి వలె నగర వీధులలో కూలుచున్నారు. తల్లుల ఒడిలో ఒదిగి ప్రాణములు విడుచుచున్నారు. యెరూషలేము కుమారి, నేను నిన్ను గూర్చి ఏమి చెప్పుదును? నిన్నెవరితో సమపోల్చగలను? సియోను కుమారి, నేను నిన్నెట్లు ఓదార్తును? నీ వలె వ్యధలను అనుభవించిన వారెవ్వరు? నీ వినాశము సముద్రము వలె అనంతమైనది. నిన్నుద్ధరింపగల వారెవ్వరు? నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములను చూసిరి. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములను ఇచ్చిన వారైరి. త్రోవ తప్పించు దర్శనములను చూచిన వారైరి. నీ ప్రక్కగా పోవు వారు నిన్ను చూచి నవ్వుచు చప్పట్లు కొట్టుదురు. యెరూషలేము కుమారి, వారు నిన్ను గాంచి తలలూపి గేలి చేయుదురు. సంపూర్ణ సౌందర్య రాశి లోకమంతటికి సంతోషదాయిని అయిన నగరమని పిలువబడినది ఇదియేనా అని వినోదింతురు. నీ శత్రువులు నీ వైపు చూచి నోరు తెరచి వేళాకోలము చేయుతురు. పెదవులు విరచి బండ్లు కొరికి మనము ఈ నగరమును నాశనం చేసితిమి. ఆహా, ఈరోజు కొరకే మనము వేచియుంటిమి, దానిని కంటితో చూచితిమి కదా అని పలుకుదురు. ప్రభువు తన సంకల్పమును నెరవేర్చుకొనెను. పూర్వమే తాను నిర్ణయించిన కార్యమును నిర్వహించెను. నిర్దయతో మనలను నాశము చేసెను. శత్రువులు మనలను జయించి ఆనందముతో పొంగిపోవునట్లు చేసెను. యెరూషలేము కుమారి, నీ ప్రాకారములు ప్రభునకు మొరపెట్టుగాక. నీ కన్నీళ్లు రేయింబవళ్ళు ఏరువలే ప్రవహించునుగాక. నీవు ఎడతెగక విశ్రాంతి నొందక బాష్పములొలుకుదువుగాక. నీవు రేయి ప్రతి జామున లేచి ప్రభునకు మొరపెట్టుము. నీ హృదయము విప్పి ప్రభువు ఎదుట మనవి చేయుము. ఆకలి వలన వీధి మూలలో చనిపోవు నీ బిడ్డల కొరకు ఆయనను ప్రార్థింపుము. ప్రభు, చూడుము, నీవు ఎవరికైనా ఇన్ని శ్రమలు తెచ్చిపెట్టితివా? స్త్రీలు తాము కని లాలించిన బిడ్డలనే తినవలెనా? యాజకులను ప్రవక్తలను నీ దేవాలయములోనే వధింపవలెనా? వృద్ధులు పిల్లలు వీధులలో చచ్చిపడిపోయిరి. యువతీ యువకులను శత్రువుల కత్తికి బలి అయిరి. నీకు కోపము వచ్చిన రోజున నీవు వారిని నిర్దయతో చంపివేసితివి. నీవు నలుదిక్కుల నుండి శత్రువులను నా మీదకు రప్పించితివి. వారు ఉత్సవమునకు వచ్చినట్లుగా నా మీదికెత్తి వచ్చిరి. నీవు కోపించిన దినమున ఎవడునూ తప్పించుకోలేదు, ఎవడునూ మిగులలేదు. నేను పెంచి పెద్ద చేసిన పిల్లలనే నా శత్రువులు హతమార్చిరి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము. ఇతరులతో కలియక తనకు తాను జీవించువాడు స్వార్థపరుడు. అతడు తీర్పులన్నింటికీ వ్యతిరేకము. మూర్ఖునికి విషయమును అర్థము చేసుకోవలనన్న కోరిక లేదు. స్వీయ జ్ఞానమును ప్రదర్శించుటకు మాత్రము సిద్ధముగా ఉండును. దుష్టుడు రాగానే తిరస్కారము వచ్చును, అవమానము రాగానే నింద వచ్చును. సముద్రము వలె అగాధమున పారు ఏరు వలె నిర్మలమునై నరుని పలుకులు విజ్ఞాన సంభరితములై ఉండును.